సార్ శ్రీనాగేంద్ర గారు అంటే శ్రీకారం చుడితే ఎంత బాగుంటుందో, శ్రీరస్తు అనే పేరు రాస్తే ఎంత బాగుంటుందో, శ్రీ నాగేంద్ర గారితో మాట్లాడితే అంత బాగున్న ఫీలింగ్ తెచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీ అనేది అంటే హిందువులకి భగవద్గీత ఎలాగో, ముస్లిమ్స్ కి ఖురాన్ ఎలాగో, క్రిస్టియన్స్ కి బైబుల్ ఎలాగో, అంటే సినిమా ప్రేక్షకులకి డైరెక్టర్ అనే వాళ్ళు అంత ఇంపార్టెంట్. బేసిక్ గా మెయిన్ కీ రోల్ ప్లే చేసే. సో శ్రీ నాగేంద్ర గారికి ఇష్టమైన దర్శకులు ఎవరు? అందరూ ఇష్టమండి. ఇప్పుడు నాకు ప్రశాంత్ గారు కానీ, మన విరూపాక్ష, కార్తీక్ దండు కానివ్వండి, నేను చేస్తున్న డైరెక్టర్లు అందరూ అండి. ఇప్పుడు చందు గారు, అందరూ నాకు ఇష్టమైన డైరెక్టర్లే. సార్ నేను అడిగిన క్వశ్చన్ చేసే డైరెక్టర్ అన్నారు మీరు. మీరు చేసిన డైరెక్టర్ లో మీకు బాగా నచ్చిన డైరెక్టర్ అంటే కంఫర్ట్ జోన్ లో ఉండొచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఉంటదండి. ఇప్పుడు చందు గారు ఉన్నారనుకోండి, చాలా కూల్ గా ఆయన మంచి స్పేస్ ఇస్తాడు, మన మీద వదిలేస్తారు అనమాట. ప్రొడక్షన్ డిజైనింగ్ ఇది నా స్క్రిప్ట్, నువ్వేం చేస్తావు చేయని వదిలేస్తారు, అదొక రకమైన ఫ్రీడమ్. అలాగే ప్రశాంత్ గారు ఉన్నారనుకోండి, ప్రశాంత్ గారు చాలా పెద్ద దాన్ని కూడా చాలా సింపుల్ గా మనం చేయగలం అనే దాంట్లో ఒక మోటివేషన్ ఉంటుంది. ఆయన చాలా స్పేస్ ఇస్తారన్నమాట. తర్వాత కార్తీక్ దండు అండి, కార్తీక్ దండు అయితే వెరీ హార్డ్ వర్క్ అనమాట. మనకు అతను చేసే వర్క్ కి మనం ఎంత చేసినా తక్కువ అనిపిస్తుంది అనమాట. అంత ప్రొడక్షన్ డిజైన్ కూడా సగం అర్థం చేసేస్తాడండి. అలాగా నాకు అందరూ అండి, మిగతా డైరెక్టర్లు అందరూ కూడా ఒక్కొక్కళ్ళ దగ్గర మనకి ఒక్కొక్క మంచి గుడ్ క్వాలిటీ ఉంటుంది. మనం ఆ గుడ్ క్వాలిటీని మనం క్యాప్చర్ చేస్తాం అంతే. సార్ అంటే నేను ఇప్పుడు కొంతమంది డైరెక్టర్స్ నేమ్స్ చెప్తాను, ఓకేనా? వాళ్ళకి మీరు ఏదైనా ఒక 1 word డెడికేట్ చేయాలి. చాలా కష్టం అంటే మోస్ట్ టాలెంటెడ్ అనో, క్రియేటివిటీ అనో, హార్డ్ వర్క్ అనో, మీ ఇష్టం సార్, మీ స్టైల్లో, ఓకేనా? నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు. పూరి జగన్నాథ్ గారు మంచి అంటే రైటింగ్ లో తోపండి. ఇంకా ఒక్క డైలాగ్ తో పడేస్తారు అంతే. ఆడియన్స్ అంతే, ఒక డైలాగ్ తో చాలా పెద్ద విజువల్ చూపిస్తారు అన్నమాట. అంత పెద్ద మీనింగ్ ఉంటుంది దాంట్లో ఒక్క డైలాగ్ లో. సో రైటింగ్ ఆ పవర్ ఉంటుంది. అవును. రాజమౌళి గారు, రాజమౌళి గారు అది ఒక పెద్ద ఇంకా మహాభారతం లాగండి ఆయన. అంటే ఆయన స్పాన్ అండి అంతే. అంటే అది ఎవరి వల్ల కాదనమాట, అంత స్పాన్ హ్యాండిల్ చేయడం ఫస్ట్ కష్టం. రామ్ గోపాల్ వర్మ గారు, రామ్ గోపాల్ వెరీ టాలెంటెడ్ అండి. ఓకే, అంటే యాక్చువల్ రామ్ గోపాల్ వర్మ గారు అంటే ఇప్పుడున్న దానికి ఎందుకని సార్ అంటే హిట్స్ ఇవ్వలేకపోతున్నారంటారు? అంటే అలా ఏం కదండి, ఒక్కొక్కళ్ళకి ఒక టైంలో బ్రెయిన్ బాగా వర్క్ చేయడం కానీ, లేదంటే వాళ్ళు ఎఫర్ట్ పెట్టడం కానీ జరుగుద్ది. బట్ ఎప్పటికీ ఆయన చాలా క్రియేటివ్ గానే థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు ఆయన ప్రాపర్ ఫోకస్ చేయట్లేదని నా ఫీలింగ్ అండి. ఫోకస్ చేస్తే ఇప్పుడున్న డైరెక్టర్లు అందరికన్నా బెస్ట్ చేస్తారు. సార్ మీకు ఇష్టమైన ఈ సినిమా ప్రపంచంలో మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? అంటే అందరిలో మీరు వర్కింగ్ చేసినా చేయకపోయినా ఈయనతో నేను కలిసి వర్కింగ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకు విశ్వనాథ్ గారు చాలా ఇష్టం అండి. కె విశ్వనాథ్, తర్వాత రాజ్ కుమార్ హిరాని, ఓకే, ఇద్దరు డైరెక్టర్లు నాకు చాలా ఇష్టం అండి. ఓకే, సో విశ్వనాథ్ గారితో చేయలేం కాబట్టి రాజ్ కుమార్ హిరాని గారితో చేసే అవకాశం ఉంటే తప్పకుండా చేయొచ్చు. వెల్డన్ సార్. సార్ ఇప్పుడు తండేల్ మూవీకి వచ్చేద్దాం. సార్ ఇప్పుడు తండేల్ మూవీలో మీరు వేసిన సెట్స్ అంటే లైక్ డైరెక్టర్ చెప్పినప్పుడు నాకు ఇలా కావాలి అన్నప్పుడు, ఒకవేళ మేబీ ఆ రోజు షూటింగ్ జరిగినా లేకపోతే అది మళ్ళీ సీన్ సరిగ్గా రాకపోయినా, లేకపోతే సెట్ అంతా తీసేసి మళ్ళీ కొత్త సెట్ వేసే అలాంటివి ఏమైనా జరిగినాయా సార్? లేదండి, అలాంటి ఏం జరగలేదు. ప్రతిదీ ప్లాన్ గా చేసామండి. ఓకే, ప్రతిదీ చందు గారు క్లియర్ గా నా సినిమా ఇదేం చెప్పారు. ఆ సినిమాలో ప్రాపర్ ఒక డీటెయిలింగ్ ఉందండి. సినిమాలో ఒక గ్రాఫ్ ఉందన్నమాట. ఫస్ట్ హాఫ్లో ఏమొస్తుంది, లేయర్ల వైజ్ ఉంటుంది అనమాట. ఒక ప్రాపర్ ఒక లైట్ హౌస్ ఉంటుందండి. లైట్ హౌస్ దగ్గర సినిమా స్టార్ట్ అవుద్ది. లైట్ హౌస్ సెట్ బిల్డ్ చేసాం. అక్కడ నుంచి ఫిషర్మెన్ కమ్యూనిటీకి వెళ్తాం, అది సెట్ బిల్డ్ చేసామండి. అక్కడ నుంచి బోట్లో షూట్ చేసాం, బోట్ కూడా సెట్ బిల్డ్ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ పాకిస్తాన్ జైలుకి వెళ్ళాం, పాకిస్తాన్ జైలు కంప్లీట్ సెట్ బిల్డ్ చేసాం. ఎలా సార్ అసలు తిరిగి మళ్ళీ లైట్ హౌస్ కి వస్తుంది సినిమా. ఓకే, అలాగా కంప్లీట్ 80% సెట్ లో షూట్ చేసిందండి. 80%. బట్ ఎక్కడ కానీ మూవీ చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది సెట్ అని చెప్పలేకపోతున్నారు. అది పెద్ద సక్సెస్ అనమాట.